అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీతో ఎంతో మందికి మధురానుభూతులు, మధుర స్మృతులు, అనుభూతులు ఉంటాయి. సో వాటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆదోని స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి సెక్రటరీ, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మరి పత్రిజీకి ఎంతో సన్నిహితులు మురళీ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మరి పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీ గురించి మీ నుండి తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు గట్టు మురళీ కుమార్, ఆదోని. నేను ఇక్కడ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్లో వర్క్ చేసేవాడిని సీఈఓగా. సో నేను బ్యాంక్లో ఉంటూ ధ్యానంలోకి వచ్చాను. సో నేను ధ్యానంలో 2004 సంవత్సరంలో వచ్చాను. అది అనుకోకుండా జరిగిన ఎంట్రీ. నాకు ఒక జబ్బు ఉండేది. సో ధ్యానం సర్వరోగ నివారణ అనే ఒక కాన్సెప్ట్లో దాని ద్వారా నేను వచ్చాను. మాకు బ్యాంకుకు కస్టమర్స్గా మాస్టర్ ప్రేమ్నాథ్ గారు, పిపి రామల్ శెట్టి గారు రెగ్యులర్గా బ్యాంక్ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నాతో కూర్చొని మాట్లాడేవాళ్ళు. నాకు ఒక ప్రాబ్లం ఏమంటే ముక్కులో ఎప్పుడు నీళ్లు కారుతుండేది, తుమ్ములు వస్తుండేది. సో ఈ ప్రాబ్లంతో నన్ను చూసి వాళ్ళు గమనించి, లేదు నువ్వు ధ్యానం చేయవయ్యా బాగుంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా సరే సరే అని చెప్పాను, కానీ ధ్యానం పోలేదు. వాళ్ళు అలాగే రిపీటెడ్గా చెప్పారు. నేను అప్పటికి చాలా రకాల మందులు, ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదిక్ మందులు, హోమియో మందులు, పసర్లు, ఆకులు, అలములు, ఎక్కడ ఏం చెప్తుంటే అక్కడ పోయి తీసుకొని వచ్చేవాడిని. సుమారు ఒక 12-13 ఇయర్స్ అలా గడిపాను. బట్ జస్ట్ తాత్కాలికంగా తగ్గేది, వచ్చేది. ఇది రెండు మూసుకుపోయేది. మూసుకున్న తర్వాత గాలి బ్రీతింగ్ ప్రాబ్లం ఇది. రాత్రిపూట అయితే అసలు పండుకొని ఇచ్చేది కాదు. సో ఎందుకప్పా ఈ జీవితం అనే సార్లు కూడా చాలాసార్లు అనుకోవడం జరిగింది. రాత్రిలో లేచి బయటికి వెళ్ళి ఎగరడము, నడవడము చేయడం వల్ల కొద్దిగా రిలీఫ్ వచ్చింది. అంత కష్టపడేవాడిని. సో ఇది వీళ్ళు ఇంతగా చెప్తున్నారు, బ్యాంకుకి వస్తున్నారు. ప్రేమ్నాథ్ గారు చాలా క్లోజ్ మాకు, రెగ్యులర్గా బ్యాంక్ వచ్చేవాళ్ళు. సో నువ్వు రామురళి అంటే సరే అని ఒకసారి ఇక్కడే లోకల్ సెంటర్, అప్పుడు ఇంకా 2004లో అంత పెద్దగా లేదు ఆదంలో కూడా, చిన్న సెంటర్ పెట్టుకున్నాను సినిమా మిషన్లో. అక్కడికి వెళ్ళాను. ఒకరోజు వెళ్తే నువ్వు ఇట్లా ధ్యానం చేయాలా, కళ్ళు మూసుకోవాలా, నీ శ్వాసను గమనిస్తూ నీ ఆలోచనలు మర్చిపోవాలా, కూర్చోండి అని చెప్పారు. సరే అని ఆ సెంటర్లోనే కూర్చున్నాను ధ్యానంకి. కూర్చున్నాను. మొదటి రోజు, రెండో రోజు జస్ట్ అట్లా 11 days అయ్యేపాటికి ముక్కులో ప్రాబ్లమే తగ్గిపోయిందండి. ఇట్స్ ఏ ట్రెమెండస్ సక్సెస్ నాకు. ఓన్లీ 11 days. ఎంత భయంకరమైన జబ్బు అంటే అంత భయంకరమైన జబ్బుని 11 daysలో పోగొట్టుకున్నాను. రెండు మూసుకున్నది తెరిచే కష్టమైంది. అట్లది ఈజీ బ్రీతింగ్, ఈజీ వెళ్ళడము, ఈజీ. ఇప్పుడు నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాను, అప్పుడైతే ఇట్లా మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు అలాగే లేనే లేదు. అది ధ్యానంలో 11 days చేసేపాటికి ఇంత రిలీఫ్. ఏమిది 11 daysలో ఇంత అద్భుతమని ఆశ్చర్యంతో చాలా ఇదై ఇంకా అది కంటిన్యూ చేశాను. ధ్యానం కంటిన్యూ చేశాను. ప్రేమ్నాథ్ సార్తో ఫాలో అవ్వడము కంటిన్యూ చేశాను. రామల్ శెట్టి గారు చెప్పినట్లలా నడుచుకోవడం జరిగింది. సో చాలా చక్కగా చేసుకొని ధ్యానం సర్వరోగ నివారణ సక్సెస్ఫుల్ విజయంతో నేను ముందుకెళ్ళిపోయాను. అలాగే ఒకసారి నేను ఇంకా ధ్యానం నేర్చుకున్న తర్వాత ఒకరోజు డ్రైవింగ్లో ఉంటే కొద్దిగా స్కూటర్ దిగి కింద పడ్డాను. అప్పుడు కాలుకు కొద్దిగా స్వెల్లింగ్ వచ్చింది. నడవడం చాలా కష్టం వచ్చింది. వెంటనే డాక్టర్ ఆర్థోపెడిషియన్ దగ్గర ఆయన లేదు, ఒక 15 రోజులు కట్టుకుని రెస్ట్ తీసుకోవాలన్నారు. కట్టుకుంటే మరి లీవ్ పెట్టాలి కదా. ఎందుకు, నాకు నా బ్యాంక్ అంటే నా ప్రాణం. ఎంత ప్రాణం అంటే నేను నా సంసారాన్ని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. బ్యాంకుని అంతగా ఎక్కువగా పట్టించుకున్నాను. ఉదయం 8:30కి వెళ్తే రాత్రి 9 గంటలకి ఇంటికి వెళ్ళేవాడిని. అంత ప్రాణంగా నా కస్టమర్స్ నా దేవుళ్ళు. నా కస్టమర్స్ అంత దేవుళ్ళుగా భావించుకుని వాళ్ళకి అట్లా సేవ చేసేవాడిని. నా స్టాఫ్ అంతా నా సొంత పిల్లలుగానే చూసుకున్నాను. వాళ్ళ కష్టాలు, సుఖాలు, వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ దగ్గరుండి చూసుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చేసేవాడిని. సో అంత కనెక్ట్ అయిపోయాను బ్యాంక్ని. ఎట్లా అని అనుకున్నాను. ప్రేమ్నాథ్ సార్ అట్లా డాక్టర్ని కన్సల్ట్ చేసి అలాగే ప్రేమ్నాథ్ ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఇక్కడే ఎన్జిఓస్ కాలేజీ వెళ్తే, సార్ ఏం లేదు, నువ్వు ఈరోజు అంతా రాత్రి ధ్యానంలో కూర్చొనేసి నీకు అంత ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటే, నేను సార్ చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళి ధ్యానంలో కూర్చొనేసాను. అంతే. ధ్యానంలో కంటిన్యూ కూర్చొని పొద్దున్న లేచాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్వెల్లింగ్ లేదు, ఏం లేదు, నడవగలిగాను. అది కూడా ట్రెమెండస్. నాకు ఎంత అద్భుతం అనిపించింది అంటే అంత అద్భుతం అనిపించింది. అప్పటి నుంచి ఇంకా బ్యాంకులో ఎవరన్నా రాని కస్టమర్కు ఏ ప్రాబ్లం వచ్చినా వాడిని ధ్యానం చేయకపోతుంది ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను. బ్యాంకులోనే ఒక గ్రూప్ తయారు చేశాను. మా స్టాఫ్ 35-40 మంది ఉన్నాం మేము.
చిన్న బ్యాంక్, ఒకప్పుడు 5 మందితో స్టార్ట్ అయిన బ్యాంక్ 1984లో చాలా పెద్ద బ్యాంక్గా మారిపోయింది. సో ఆ స్టాఫ్ అందరికి కూడా ధ్యానం నేర్పించాను. ప్రతిరోజు మార్నింగ్ 7 o'clock రావడం బ్యాంకుకు, 8:30 వరకు ధ్యానం కూర్చోవడం, మరి అలాగే డ్యూటీలో జాయిన్ అవ్వడం, అలాగా కొద్దిగా అలవాటు చేయించాను. సో స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు చక్కగా ధ్యానం నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత కొన్ని ఇష్యూస్ వచ్చేది మాకు బ్యాంకులో. బ్యాంక్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే అప్పులు తీసుకున్న వాళ్ళు కట్టకపోవడము, ఒక్కోసారి డిపాజిట్లు తగ్గడము, డిపాజిట్లు పెంచుకోవాలి, ఇవన్నీ. ఒకసారి రిజర్వ్ బ్యాంక్ మాకు 1 నెలలో 5 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పింది. అప్పుడు ఇంకా ఆధుని అంత పెద్ద ఇది కాదు, 1 నెలలో 5 కోట్లు తెచ్చేంత ఇది కాదు. ఇప్పటికీ కష్టమే 1 నెలలో 5 కోట్లు అంటే. అది చేయాలని ఒక టార్గెట్ ఇచ్చారు, మీరు ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పారు. సరే ఎట్లా అనుకున్నాము, బజార్లో తిరిగితే అంత జనరల్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటేనే జనాలు తొందరగా నమ్మరు. సో అది చూశాను, మరి ప్రేమనాథ్ సార్నే సలహా అడిగాను. అప్పటికి ఇంకా ప్రేమనాథ్ సార్ రావడంలో సలహా అడిగితే, నువ్వు సంకల్ప ధ్యానం చెయ్యి, నేను కూడా ఒకసారి వస్తాను సిట్టింగ్ అన్నారు. సరే స్టాఫ్ అందరికీ చెప్పాను, ఇది తప్ప మన కోసం, మన బ్యాంక్ కోసం కాబట్టి మనం అందరూ కష్టపడదాము, ధ్యానం చేద్దామంటే అందరూ ఒప్పుకున్నారు. అందరూ మార్నింగ్ కరెక్ట్ 32 మంది ఉన్నాము అప్పట్లో. మార్నింగ్ 7:30కి రమ్మనేవాడిని. 7:30కి వచ్చేవాళ్ళు. సంకల్పం, ఇన్ని రోజుల్లో మనకు 5 కోట్ల డిపాజిట్ రావాలని ఒక సంకల్పం చెప్పుకొని పత్రికారు సుభాష్ పత్రికారిని ఇన్వైట్ చేస్తూ, ఆయన ఎనర్జీని ఇన్వైట్ చేస్తూ చక్కగా 1 hour ధ్యానం చేస్తూ 41 days అనుకున్నాం. 41 రోజులు సంకల్ప ధ్యానం చేశాము. సో మాకు అద్భుతంగా 8 రోజుల్లో 5 కోట్ల డిపాజిట్లు వచ్చినాయి. 8 రోజుల్లో. అది రికార్డ్ ఇంకా బ్యాంకులో ఉంది. బ్యాంకులో ఎందుకంటే డిపాజిట్ పోర్షన్ ఏమి ఆ రోజు ఆ ఇయర్ 2000 ఎంతో ఉంది, సంథింగ్ 2017 15 ఉంది. ఆర్బీఐ రాసిన లెటర్ ఉంది. ఆర్బీఐ లెటర్ ప్రకారము అప్పుడు డిపాజిట్లు ఏమున్నాయి, తర్వాత వాళ్ళు 1 month టైం ఇస్తే 8 రోజుల్లో ఎంత డిపాజిట్లు అనేది రికార్డ్ ఇంతవరకు ఉంది. మాకు అప్రిషియేషన్ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో 8 daysలో 5 కోట్లు డిపాజిట్ తేగలిగాము. ఇంకా మా స్టాఫ్కు చాలా నమ్మకం అయిపోయింది. ఈ విషయాన్ని చాలాసార్లు నేను చాలా మీటింగ్లో చెప్పాను. మా కస్టమర్స్ మీటింగ్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, లేకుంటే ఏదైనా ఈ మన ధ్యాన మీటింగ్లో కానీ, ఈవెన్ కర్తాల్లో సార్ పత్రి సార్ ఒకసారి స్టేజ్ మీద ఇన్వైట్ చేసి అక్కడ కూడా చెప్పాను. సార్ కూడా చాలా సంతోషపడ్డారు. అంటే సర్వరోగ నివారణని మొదటగా చూపించాం, సర్వభోగకారిణి. సార్ ఎన్నోసార్లు చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సకల జ్ఞాన ప్రసాదిని అంటాడు. సో ఈ విధంగా సర్వరోగ నివారణని సక్సెస్ఫుల్గా విజయం సాధించాము. సర్వభోగకారిని కూడా అలాగే. మన బ్యాంకులో అప్పటి నుంచి ఏ ఇష్యూ వచ్చినా మేము ధ్యానం ఎంప్లాయీస్ అంతా. సో అది డిపాజిట్స్. ఒకసారి రికవరీస్, బ్యాంకులో రికవరీస్ది ప్రాబ్లం వస్తే కొంతమంది తీసుకొని కట్టడానికి ఇబ్బంది చూపించేవాళ్ళు. అప్పట్లో ఎస్సీ యాక్ట్, సర్ఫేస్ యాక్ట్ అనేది లేదు. సో ఆ విధంగా అప్పుడు కూడా మనము దీన్ని కూర్చొని ఇట్లా ధ్యానం చేసి వీళ్ళ పేర్లు ఎవరెవరు కట్టాలో సార్ చెప్పాడు. ప్రతిదీ నాకు ప్రేమనాథ్ గారు అడ్వైజే. సరే ఇట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలంటే మీరు సంకల్పం చేసుకొని పరిస్థితులు అనుకూలించి మా దగ్గర తీసుకున్న అప్పుల వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్పుకోండి. వాళ్ళకి ఫైనాన్షియల్గా అన్నీ వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ రావాలి, వాళ్ళ ప్రయత్నాలు విజయవంతం కావాలి, తిరిగి బ్యాంకుకి డబ్బులు రావాలి, బ్యాంకు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని ఒక సంకల్పం చెప్పుకోమన్నారు. ఆ సంకల్పం చెప్పి మరి అప్పుడు కూర్చున్నాం. అప్పుడు కూడా అంతే 41 days కూర్చుంటే అది కూడా 20-25 daysలోనే మొండి రికవరీస్. అవి కోర్టుకు పోతే కూడా రానివి వారికి పరిస్థితులు అనుకూలించి వాళ్ళు ఫైనాన్షియల్గా రికవరీ చేసుకోగలిగి మనకు కూడా డబ్బులు కట్టడం జరిగింది. అది కూడా అద్భుతమైన విజయం. అప్పుడు కూడా ఆర్బీఐతో ప్రమోషన్, మాకు అప్రిషియేషన్, మేనేజ్మెంట్తో అప్రిషియేషన్ చాలా గ్రాండ్గా. నేను ఇంకా ప్రతి దగ్గర ఈ విషయాలు చెప్పేవాడిని. ఇంకా బ్యాంకులో ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా ధ్యానం సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి. వండర్ఫుల్ సార్. అంటే మీరు ధ్యానం నేర్చుకొని మీ ఎంప్లాయీస్ని కూడా మీకు అనుగుణంగా ధ్యానం నేర్పించి మీ బ్యాంకులో వస్తున్న ఛాలెంజెస్ అన్నిటిని ధ్యానం ద్వారా అధిగమిస్తూ వచ్చారు. ఎస్ మేడం. మాకు బ్యాంకులో శాలరీస్, జీతాలు కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్కి. ఎందుకంటే మన జీవన విధానం గడవాలంటే సరైన జీతాలు, సరైన. సో మేము కష్టపడే బ్యాంకుని డెవలప్. నేను ఫస్ట్ డే నుంచి ఉన్నాను, బ్యాంకు పుట్టిన రోజు నుంచి నేనే ఉన్నాను. ఫస్ట్ డే నుంచి నేను మేనేజర్గా ఉన్నాను. సో బ్యాంకుని అట్లా చేసుకొని వచ్చాము. మా జీతాలు కూడా కొద్దిగా పెరగలే, అప్పట్లో టఫ్ ఉండేది. సో దానికి కూడా సార్, మన ప్రేమనాథ్ సార్, ఇదే గ్రూప్ పెట్టేసిన నీకు నువ్వు చేసుకోవడానికి సక్సెస్ ఇస్తున్నారు. సరే నేను అప్పుడు 24-25 members ఉన్నాం ఎంప్లాయీస్. నేను ఏం చేశాను, సార్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం నేను కొద్దిగా ఆలోచన చేసేసి ప్రతి ఒక్కరిని పిలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో నువ్వు ఇన్నేళ్ళు అయింది, నీ జీతం ఇంత వస్తూ ఉంది, నీకు ఇప్పుడు ఎంత కావాలి. ఎందుకంటే అప్పట్లో మేనేజ్మెంట్ ఎట్లంటే మనం ఏదైనా అడిగినా, డబ్బు విషయంలో అడిగినా తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు, తొందరగా కన్సల్ట్ చేసేవాళ్ళు కాదు, ఇబ్బంది జరిగేది.
కాబట్టి నేను ఒక్కొక్కరిని పిలిచి నీకు ఎంత వస్తుంది, నీకు ఎంత అయితే నువ్వు నీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అది రాపించుకున్నాను. అట్లా ప్రతి ఒక్కరితో రాపించుకొని అందరు సంతకాలు చేయించుకొని ఆ పేపర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళని కానీ మేనేజ్మెంట్ని అంతా రిక్వెస్ట్ చేసుకొని ఒక టేబుల్ పెట్టుకొని అందరు గ్రూప్ మెయింటెనెన్స్ సేమ్ చేస్తూ ఈ సంకల్పం సిద్ధించాలని చెప్పుకున్నాం. సో తర్వాత మేనేజ్మెంట్కి ఒక ఈ 41 days అయిన తర్వాత మేనేజ్మెంట్ చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎప్పుడు మా జీతాలు పెరిగినంటే ఆర్గ్యుమెంట్స్, గలాట, అన్నెసరీగా వాళ్ళు కోపం కావడం, మాకు బాధపడము ఇవి జరిగేది. ఈ ఎప్పుడైతే మనం ఈ ధ్యానం ద్వారా పోయినామో అప్పుడు అసలు ఎంత అద్భుతం అంటే మా జీతాలు అక్కడ పేపర్లు ఏం రాసుకున్నామో అవే శాంక్షన్ అయినాయి. ఓకే. ఇట్స్ ఎ ట్రెమెండస్ విక్టరీ మేడం. అసలు మామూలు మాట కాదు. ఇది జరగడం అనేది ట్రెమెండస్ విక్టరీ. పేపర్లో ఏం రాసుకొని ధ్యానం చేసినామో అవే జీతాలు వాళ్ళు కన్సల్ట్ చేస్తూ శాంక్షన్ చేశారు. సో ప్రతి ఎంప్లాయీస్లో ఆనందమే ఆనందం. ఎక్కడ వాళ్ళు పిలిచి తిట్టడాలు కానీ మనం గట్టిగా మాట్లాడాలి కానీ లేకుండా విజయం సాధించాం. ఇదంతా ధ్యానం. ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మేడం. మరి పత్రి సార్ని మీరు ఎప్పుడు కలిశారు? ఫస్ట్ టైం చెప్తాను. చూసినప్పుడు మీకు ఏమనిపించింది? సో ఇక పత్రి సార్ అంటారు. పత్రి సార్ పరిచయం అనేది మాకు, నేను 2004లో నేను ధ్యానంలో వచ్చాను. 2004లో ధ్యానంలో వచ్చాను. సో ధ్యానంలో వచ్చిన తర్వాత పత్రి సార్ గురించి ప్రేమనాథ్ సార్ చెప్పడము, మన తోటి మెడిటేటర్స్ చెప్పడం జరుగుతుంటే అప్పుడు కొద్దిగా భయంగా ఉండేది. 2004 అంటే సారు కొద్దిగా గదిచ్చేవాడు, కొట్టేవాడు, మాట్లాడితే కట్టించుని కొడతాడు, చంప కొట్టేస్తాడు, ఎవరిని చూడు అని చెప్తే ఒక భయం అనేది క్రియేట్ అయినప్పటికీ అప్పటికి ఇంకా నేను చూసిన లేదు. సరే రొటీన్గా ఉన్నాము. బెంగళూరు ఇంటర్నేషనల్ వ్యాలీ పిరమిడ్ ప్రతిష్ట వచ్చింది, ప్రాణ ప్రతిష్ట కానీ ఇన్వైట్ చేశారు. 6 hours మెడిటేషన్. అప్పుడు 6 hours పత్రి సార్తో మెడిటేషన్ సిట్టింగు. సరేనే అందరు ఆదో నుంచి మేము ఒక 12 మంది అప్పుడు అయ్యాం ప్రేమనాథ్ సార్ జత. సో అందరు కలిసి బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఒకే 2-3 సార్లు స్టేజ్ మీద చూశాను. సారు అంతగా పరిచయం ఉండేది కాదు. అక్కడ చూసిన తర్వాత అక్కడ 6 hours సిట్టింగ్ కూర్చున్నాం మెడిటేషన్ సిట్టింగ్ కూర్చున్న తర్వాత అసలు కరెక్ట్ రాత్రి 10 గంటలకు కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేయమన్నాడు. మధ్యలో సారు లేచి పాటలు పాడేవాడు, లేచేది అలాగే పాటలు, ఫ్లూటు. అంటే మధ్యలో ఒక్కొక్కసారి పెద్ద కట్టెపట్టుకుని కూర్చునేవాడు, కొడుతుండేవాడు. మేము కళ్ళు తీసేవాళ్ళం కాదు. ఎవరైనా అలా అల్లరి చేసినా, మాట్లాడినా, ఏం చేసినా కట్టె తీసుకుని కొట్టేవాడు. ఆ సౌండ్లకు భయపడి అసలు కళ్ళు కూడా తీసేవాళ్ళం కాదు. అప్పుడు అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ సార్ను కలవడం జరిగింది. సార్ను భయంతోనే కలిసినాం, దగ్గరికి మాట్లాడడం జరిగింది. తర్వాత తిరిగి అప్పుడే సారు ప్రత్యక్షంగా మాకు పరిచయం జరిగింది. తర్వాత ఆదోనిలో ఈ పిరమిడ్ నిర్మాణం కొరకు మనము అంతా తిరిగి మొత్తం మాస్టర్. ఆదోనిలో ఉన్న ఈ పిరమిడ్ పేరు ఏంటి సార్? శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం. పత్రి సారే పెట్టారు. పత్రి సార్ని అడిగే కన్ఫర్మ్ చేశాం. ఓకే. ఆదోని ఇలవేల్పు ఆ మాతాజీ కాబట్టి ఆమె పేరే పెట్టమని సుభాష్ పత్రి గారు, మన గురువు గారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారే ఆ పేరు నిందించారు. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం. ఓకే. సో దీనికోసం మనం పిరమిడ్ మాస్టర్స్ అంతా బజార్లో తిరగడము, చేయడము, చాలా కష్టపడి చేయడము జరిగి డెవలప్ చేసాము. దానికి అప్పుడు శ్రీ టీజీ పాండురంగ శెట్టి గారు, ఆయన ఫౌండరు, ప్రేమనాథ్ గారు, వీళ్ళంతా గ్రూప్తో ఈ పిరమిడ్ నిర్మాణం చాలా బ్రహ్మాండంగా కంప్లీట్ అయింది. సో ఈ పిరమిడ్ ఓపెనింగ్ పత్రి సార్ వచ్చారు. ఓకే. సరే ఆ రోజు సరే పత్రి సార్ అంతా, సార్ అంటే మాకు ఇంక అప్పటికి బాగా మాట్లాడడం జరిగింది కాబట్టి సార్తో నేను తిరిగామండి కార్యక్రమంలో. అంత అయిన తర్వాత సాయంకాలము ప్రోగ్రామ్ అయిన తర్వాత సాయంకాలము ఇంకొకటి ప్రవచనం ఉండింది. ఆ ప్రవచనం అయిన తర్వాత హాల్లో బయట తిరిగాను. ఎదుటి వాళ్ళు మనకు పిరమిడ్ ఆపోజిట్ మార్వాడిస్తున్నారు, వాళ్ళు ఒక 50,000 ఇచ్చారు. కానీ అప్పటికే 20 years బ్యాక్ అది పెద్ద మొత్తం అప్పటికి. సో ఇచ్చారు. సరే నేను సార్ వాళ్ళ ఇంటికి పోదని ముందే చెప్పాను, నేనే కల్పించుకొని చెప్పాను. సారు ఓకే వెళ్దామన్నారు. ఎదురుగా మన పిరమిడ్ ఎదురుగా ఇల్లు. సరేనే ఇటు సార్ తిరుగుతూ వస్తుంటే అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆతృతతో సార్ దగ్గరికి పోయి, సార్ వాళ్ళ ఇంటికి పోదాం సార్ చెప్పినామంటే పట్టని చెంప కొట్టేసినాడు. ఎంత గట్టి కొట్టినానంటే ఆ రోజు షేక్ అయిపోయిన అందరిలో. ఒకసారి నాకు కొద్దిగా ఫీల్ అయినా, అది తట్టుకోలేక దానికి కొద్దిగా బాధపడి ఏం సార్ ఇట్లా కొట్టాడు కదా అని ఒక 2 నిమిషాల కళ్ళలో నీళ్ళు రావడము. నేనేమో నా కోసం కాదు కదా, ఎదురింటి వాళ్ళకి పిలిచాను, అట్లా ఆ ఫీలింగ్లు అవి లోపల డిస్కషన్స్ అయినాయి. కానీ ఊరికే ఉండిపోయాను. సరే సారు ఇంకా ఊరికే ఉన్నారు, వెళ్ళిపోయినారు. తర్వాత ఉదయం అందరూ గుడి దగ్గరికి వెళ్ళన్నారు. అవ్వగుడి శ్రీ మహాలక్ష్మి టెంపుల్లో కలవాలని చెప్పారు సార్. సో అందరు ఆదంలో ఒక 125 members అవ్వగుడి దగ్గర ఉన్నాము. సారు సుభాష్ పత్రి గారు గుడి దగ్గరకు వచ్చారు. గుడి ట్రస్టీ చైర్మన్ రామయ్య గారు బాగా రిసీవ్ చేసుకున్న తర్వాత కింద సమాధికి వెళ్ళి సమాధిలో ధ్యానం చేద్దామన్నారు సారు.
సార్ పత్రి సార్ సమాధిలో ఎనికి గోడ కూర్చున్నారు. ఆ పక్కన ప్రేమ్నాథ్ సారు, పాండురంగ శెట్టి గారు కూర్చున్నారు. ఒక పక్కన ప్రేమ్నాథ్, పాండురంగ శెట్టి, రామాన్ శెట్టి గారు వీళ్ళంతా గ్రూప్ కూర్చున్నారు. మేమంతా బయట కూర్చున్నాం, సమాధి బయట కూర్చున్నాం. సారు చూసి నన్ను పిలిచాడు. అంతమంది అక్కడ కూర్చుంటే నన్ను పిలిచాడు. పిలిచి పక్కన ఆయన జరగమని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకొని ధ్యానం చెప్పాను. అసలు నేను ఎంత ఇదైపోయానంటే ఫ్లాట్ అయిపోయినా ఆ దానికి. సార్ ఎక్కడో అక్కడ కూర్చోని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని చేసేపటికి ఫ్లాట్ అయిపోయినాను. అంటే నాదే తప్పు, నేను అంత ఆతృతతో అరే నేనే వాళ్ళని ఇంటికి పిలుచుకుపోతాను, నేనే అదే అహంతో నేను సానర్గంగా నాకు పోవడానికి చేశానని అది క్లారిఫై చేసుకున్నాను. అక్కడ సమాధిలో అవ్వ సమాధిలో కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ అయింది. సార్తో అప్పటి నుంచి కొద్దిగా బాగా దగ్గర పరిచయాలు, అంటే మరి అంత ఎక్కువ క్లోజ్ లేకుండా సార్ నన్ను గుర్తుపట్టేవాడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని గుర్తుపట్టి మన అదృష్టం. సో ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా రావయ్యా ఏమయ్యా ఏం విశేషాలు అడిగేవాడు, అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. సార్తో ఆ విధంగా పరిచయాలు ఆయన. ఇంకా ఆ సార్ ఆధునిక వచ్చినప్పుడు మేము కలిసేవాళ్ళము. ఎక్కువ సార్ వస్తే ఆధునిక టీజీ పాండురంగ శెట్టి గారు, డాక్టర్ గంగారాం గారు వాళ్ళ ఇంట్లో దిగేవాడు, ప్రేమ్నాథ్ గారి ఇంట్లో దిగేవాడు ఎక్కువగా. సో అందరూ అక్కడ కలిసేవాళ్ళం. ఇది సార్ గారితో పరిచయం. అప్పటి నుంచి సార్తో అనుబంధం ఉండేది. ఒకసారి జగన్నాథ్ గట్లో కూడా సార్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రోగ్రామ్ ఏర్పరిచి అందరూ ఆదో నుంచి ఒక 50 to 75 మెంబర్స్ వెళ్ళాము ఆ రోజు ప్రోగ్రామ్కి. ఆ రోజు ఫుల్ డే ఉన్నాము కార్యక్రమం. అక్కడ భోజనాలు అయిన తర్వాత సార్తో అందరు షేక్ హ్యాండ్ ఇస్తాం. సాయంకాలం సార్ ఒక హైట్ కట్ట మీద కూర్చున్నాడు, అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. నాకు అప్పటికే ఒక 2 నెలల 3 నెలల నుంచి బ్యాక్ ఏక్ ఉండేది, ఎందుకు వెనక కొద్దిగా నడుము దగ్గర నొప్పి ఉండేది, బ్యాక్ ఏక్ ఉండేది. చాలా ఇబ్బంది పడేవాడిని. మెడిసిన్స్ తీసుకున్నాను, అయినా తగ్గలేదు. ధ్యానం కూడా ఎక్కువ చేశాను, ఇంకా రిలీఫ్ రాలేదు. సరే అందరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నేను షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ పొద్దున్న లైన్లో నిలబడి నేను నా భార్య నిలబడినాము. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇవాళ వచ్చినప్పుడు సారు దాన్ని తల ఉంచి దన్ననే గుద్దేసినాడు ఈ మీద. ఎంత గట్టిగా గుద్దినంటే అంత గట్టిగా గుద్దేసాను. ఎందుకు ఇట్లా గుద్దినా అని చూశాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు పెయిన్ లేదు అసలు. ఒక 3-4 మంత్స్ నుంచి సతాయిస్తుండే పెయిన్ ఒక హాఫ్ అన్ అవర్తో పెయినే లేదు. తర్వాత ఎప్పుడు ఇంతవరకు రాలేదు. నేను చెప్పి ఒక 12 years అవుతుంది మేడం, ఇంతవరకు మరి పెయిన్ అనేది లేదు. అట్లా సార్తో అద్భుతాలు చూశాను. సార్తో 2-3 సార్లు ట్రెక్కింగ్ వెళ్ళాను. సార్తో అన్ని కర్తలు కూడా చాలాసార్లు వచ్చాను. సారు కర్తలు స్టేజ్ ఉన్నప్పుడు నా అనుభవాలు చెప్పంటే అప్పుడు అందరిని పిలిచేవాడు సార్. నేను కూడా పోయేప్పుడు సార్ పక్కన నిలబడి చెప్పడం జరిగింది. సార్తో చాలా చక్కటి అనుభవాలు ఉన్నాయి మేడం. ఇంకా మా ఇంట్లో కూడా నేను పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాను, సెంటర్ మాదిగా. సండే పిల్లలు వస్తారు. మిగతా రోజు మార్నింగ్లో రావాలి, ఇంకా అలవాటు చేసుకోలేదు పిల్లలు, పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా అయితే ఒక సెంటర్ మాదిరిగా బాగానే ఉంటుంది. ఇది సార్తో నా అనుబంధం మేడం. మరి సార్ దగ్గర నుండి అంటే సార్ని గమనిస్తూ చూసి మీరేం నేర్చుకున్నారు? సార్ చూస్తూ సార్ని గమనించి నేర్చుకోవడం ఏమంటే, అహం ఇగో మనములో ఉండరాదు, అది మనల్ని తొక్కేస్తుంది. కోపం కూడా ఉండరాదు. మనం కోపం అనుకుంటాం సార్ది, సార్ కోపమే కాదు, అది ప్రేమ. అది సార్ ఎప్పుడైతే కోపంతో మనల్ని పిలుస్తాడో, కోపంతో మాట్లాడితే అది కోపం కానీ అది ప్రేమనే. సో కోపం రాదు, ఇగో రాదు, అహం రాదు. ఎదుటి వాడిని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా చక్కగా ఉండాలి. సో వెంటనే సార్ విషయాల్లో ఎక్కువ బాగా నేర్చుకున్నది యాక్సెప్టెన్స్ మేడం. ఆ యాక్సెప్టెన్స్తో చాలా సక్సెస్ఫుల్ చూశాను. యాక్సెప్టెన్సు, జడ్జిమెంట్ ఇవ్వరాదు అనేది. ఇతరుల గురించి 2-3 ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడరాదు అని సార్ రిపీటెడ్గా చెప్తుంటాడు. కొత్తలో తర్వాత అవి సబ్జెక్టులు వేరే వచ్చినాయి. ఆ పాయింట్ల మీద ఎక్కువగా నేను గమనించుకొని జనరల్గా అట్లా 4-5 మంది ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడము, వాళ్ళ గురించి కామెంట్ చేయడము, జడ్జిమెంట్స్ చెప్పడము, లేదు ఏదైనా కానీ ఇప్పుడు యాక్సెప్టెన్స్లోనే ఉంటాను. 99% యాక్సెప్టెన్స్లో ఉంటాను మేడం. సార్ దగ్గర నుంచి సార్ సబ్జెక్ట్ ద్వారా నేర్చుకున్నాను మేడం. ఇంకా ఎంతో నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి, చాలా ఉంది. అయితే సారు బుక్స్ సారు ఎన్నో బుక్స్ తీసుకొచ్చారు. అందులో మీకు ఏ బుక్ ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేసింది? తులసిదళం. తులసిదళం ఫస్ట్లో ధ్యానంలో వచ్చినప్పుడు అదే అలవాటు చేశారు. చదివాను, 2-3 బుక్ కూడా చదివాను మేడం. తులసిదళం బాగా సింపుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది. ఓకే. సో సార్ కాన్సెప్ట్స్లో మీరు ఏది ఎక్కువగా రిపీటెడ్గా విన్నారు, దాని ద్వారా మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది? దాని ఎక్కువ ఇన్న సబ్జెక్ట్ వచ్చేసి సంగీత ధ్యానం గురించి ఎక్కువ విన్నాను మేడం సార్ దగ్గర నుంచి. ఓకే. సంగీత ధ్యానం గురించి సార్ చెప్పడము, ఫ్లూటు వాయిస్ సార్ మాతో చేయించడము, దాని మీద ఎక్కువ విన్నాను. అంటే ఎక్కువ సార్ సంగీతం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు అన్నమాట.
ఓకే. ఇప్పుడు కడతాల్లో గూడా మనకి యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నప్పుడు గూడా సార్ స్టేజి మీద ఫ్లూట్ వాయిస్తూ ధ్యానంలో కూర్చోబెడతారు. అవును మేడం. అప్పుడు సార్ సమక్షంలో మీకొచ్చిన అనుభవం ఏదైనా? అక్కడ నేను చాలాసార్లు కర్తాల్ మహాయజ్ఞానికి వెళ్ళాను. హ్మ్. వెళ్ళినప్పుడు మార్నింగ్ 4-7, 5-8, 3 అవర్స్ ఇలాగ పెట్టేవాళ్ళు. సో ఆ టైంలో సార్ ఆల్మోస్ట్ అలా 3 అవర్స్ అలా కంటిన్యూగా ఫ్లూట్ వాయించుకుంటూ మధ్యలో మాట్లాడుతూ పక్కన ఇద్దరు వాయిద్యకారులతో వాళ్ళతో చేయిస్తూ చెప్పేవాళ్ళు. అప్పుడు మనం డెప్త్లో లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఎక్కువగా మాకు అక్కడ పైలోకాల నుంచి ఎంతోమంది మాస్టర్స్ వస్తున్నట్లు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్లు చాలాసార్లు చూడడం జరిగింది మేడం. ఆ మాస్టర్స్ రావడము, అక్కడ ధ్యానం చేయడము, ఎనర్జీస్ మేము రిసీవ్ చేసుకోవడము చాలాసార్లు చూశాను. ఓకే. సో, సార్ ఎప్పుడైనా మీకు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఇచ్చిన వర్క్స్ ఏమున్నాయి సార్? అంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది. మీరు ఈ పని చేయాలి. మీరు దీనికోసమే వచ్చారు అని మీకు డైరెక్ట్‌గా గాని, లేకపోతే ఒక మెసేజ్ రూపంలో గాని చెప్పడం జరిగిందా? లేదు అంటే సార్కు ఎప్పుడైనా వస్తే ఇక్కడ సేవలో వెళ్ళిపోయాం సార్తో కూడా. సార్ చూస్తూ ఏమయ్య విశేషాలు అనేవాడు. నువ్వు కొద్దిగా పిరమిడ్ నిర్మాణం చూసుకుంటుండే అని చెప్పాడు. అంతే చెప్పేవాళ్ళు. అంతే. హ్మ్. సో, మరి దాన్ని బేస్ చేసుకొని ఆదోనిలో పిరమిడ్స్ రావడానికి మీ కృషి ఎలా ఉండేది? అంటే ఎక్కడ కానీ పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే కొద్దిగా నేను ముఖ్య పాత్ర వహించేవాడిని మేడం. ఓకే. ఈ పెద్ద పిరమిడ్లు కానీ, చిన్న పిరమిడ్లు కానీ, రూప్ టాప్ పిరమిడ్లు కానీ ఎవరైనా చేస్తారంటే, లేకుంటే వేరే చుట్టుపక్కల విలేజ్ నుంచి ఎవరైనా వచ్చినా కూడా పిరమిడ్ నిర్మాణం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ పార్టిసిపేట్ చేసేవాడిని దాంట్లో. సో, మరి మీరెంతో హ్యాపీ లైఫ్ జీవిస్తున్నారు సార్. అంటే ధ్యానం నేర్చుకున్నారు. చక్కగా అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఒక పెద్ద పిరమిడ్‌కి మీరు వన్ ఆఫ్ ద మెంబర్‌గుండి దానికి సేవ చేసుకుంటున్నారు. ఇంత చక్కటి లైఫ్ ఇచ్చిన మీ గురువుకి మీరు కృతజ్ఞత చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆయనకు కృతజ్ఞత అంటే ఆయనకు ఎప్పటికీ మనం రుణపడి ఉంటాము. ఆయన ఇచ్చిన ఈ ధ్యాన మార్గం మామూలు మార్గం కాదు. ఎన్ని విషయాలు మనము పరిష్కారం చేసుకుంటున్నాము. ఆ! ఇప్పుడు కూడా నేను ఈ ఈ కాలంలోనే ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను. దాన్ని కూడా సార్ మార్గం ద్వారానే పరిష్కారము తీసుకుంటున్నాను. ఎప్పుడు సదా సార్ కృతజ్ఞులే మేడం. సారు ఇచ్చిన ఈ ధ్యానామృతం సారు, ప్రేమ్‌నాథ్ గారు. ప్రేమ్‌నాథ్ గారు మమ్మల్ని తెచ్చారు. సారు పరిచయం అయ్యారు. సో ఇది ఎప్పటికీ మేము మర్చిపోము. నా భార్య జీవితంలో కూడా ఆమె చాలా సార్‌తో చాలా సన్నిహితం. సారుతో ఫిజికల్‌గా ఉన్నా, జనరల్‌గా ఉన్నా కూడా ఆమె సార్‌తోనే కలిసినట్ల ఆమె అంత డెప్త్‌లో ఉంటారు మేడం. సార్‌తో ఎక్కువగా మేము ఉన్నట్లే ఉంటాం మేము. సార్‌ని తలుచుకొని క్షణమంటుండదు, సార్ తలుచుకొని టైం లేదు మేడం. ప్రతిరోజు సార్‌ని దర్శనం చేసుకోవడము, సార్‌ని తలుచుకోవడము, సార్ చెప్పిన మార్గంలో నడుచుకుంటూ పోవడము, ధ్యాన ప్రచారమే ఎక్కువ ధ్యాన ప్రచారంలోనే ఉంటాం మేడం. పిరమిడ్ నిర్మాణం సార్ నాకు ఒక మాట అన్నాడు కాబట్టి నిర్మాణాలు ఎక్కడ జరిగినా దాని గురించి కొద్దిగా నేను ఇంపార్టెన్స్ ఇస్తూ పార్టిసిపేషన్ కూడా చూసుకుంటుంటాను మేడం. థ్యాంక్ యూ సార్. మరి పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీతో మీకున్న అనుభవాలను, అనుభూతులను, ఎవ్వరికీ తెలియని కొన్ని కొత్త విషయాలను కూడా మీరు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పిఎంసి ఛానల్ వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా ఈ ఈ సంకల్ప ధ్యానం అనేది నాకు ప్రేమ్‌నాథ్ గారి ద్వారా పత్రిసారి బ్లెస్సింగ్స్ ద్వారా సక్సెస్ఫుల్ విజయం సాధించాను. దీని ద్వారా అందరికీ తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తూ పిఎంసి వారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో విన్నారు కదండి, పత్రిజీ గురించి ఎన్నో విషయాలు. ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా ప్రతి ఒక్కరి భుజాన్ని తడుతూ, ప్రోత్సహిస్తూ, వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళని ఆ దిశగా ప్రయాణించిన పత్రిజీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.